మీకు అనిపిస్తుందా? ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి. ఇంత పొడవు బీరకాయలని బొరబాటిల్ని అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం. ఇదండి ఇన్ని పూలు పూస ఎదుగుదల లేదు. ఫస్ట్ టైము మన గార్డెన్లో కాసిన కోడిగుడ్డు బ్రింజల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు గార్డెన్లో పువ్వులు అయితే చాలా చక్కగా విరబూసాయండి. ఇలా పువ్వులు పూయడానికి నేను మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. అది ఇచ్చి తర్వాత మన గార్డెన్లో ఉన్న హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం. కొంచెం వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి, పువ్వులు ఉన్నాయి. పూల పాడ్యం కాబట్టి మనకి పువ్వులు మనకి పనికొస్తాయి చక్కగా దేవుడికి అలంకరించుకోవడానికి. ఓకేనండి, మరి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పదండి, ఇంకా లేట్ ఎందుకు, మనం హార్వెస్ట్ కూడా చేసుకోవాలి కదా. ఇది ఎక్కువగా ఎప్సమ్ సాల్ట్ అండి. నేను ఎక్కువగా నారు వేసినప్పుడు మొక్కలకి బాగా పనిచేస్తుంది. మెగ్నీషియం ఇస్తాను కాబట్టి, మెగ్నీషియం అవసరం కాబట్టి మొక్కలకి. ఇప్పుడు చూడండి, ఇది నారు దశలో ఉంది కదా, తప్పకుండా ఇది ఇలా మనం కొంచెం మొక్కలు మొదల్లో అలా జల్లేస్తే చాలండి. ఒక్కొక్క స్పూన్ చొప్పున నేను ప్రతి మొక్కకి ఇలా ఇచ్చేస్తాను. ఈ నారులు బాగా ఎదగాలంటే బాగా పనిచేస్తుంది. ఇలా జస్ట్ జల్లేసి మనం వాటరింగ్ ఎలాగా చేసేస్తాం కదండి, అది కరిగిపోతుంది. అలా ప్రతి మొక్కకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తే మంచిది. నేను ప్రతిదానికి వేస్తానండి, ప్రతి గోళంలో కూడా ప్రతి పాట్లో కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇది మాత్రం కంటిన్యూ చేస్తానండి. పూల మొక్కలకి చాలా మంచిదండి. చూడండి, గులాబీలకైనా ఒక్కొక్క స్పూన్ చొప్పున. కొంచెం ఇలా ఒక్కొక్క స్పూన్ వేసేస్తే వాటర్ చేసినప్పుడు మనకి కరిగిపోతుంది. ఈరోజైతే ప్రతి మొక్కకి ఇంక ఇవే ఇద్దాం అనుకుంటున్నానండి. ఎప్సమ్ సాల్టే ఇస్తాను. చూడండి, జంట బీరకాయలాగా ఎంత చక్కగా కాసాయో ఒక కొమ్మకి. ఇవి ఎందుకో తెలియదండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడైతే చెప్పాను కదా, ఆకులు మనకి హోల్స్ చేసేస్తున్నాయి అనమాట. మొక్క బాగానే ఉంది కానీ బీరకాయలు బాగా రావట్లేదండి. సో ఇక్కడ మనకి స్టిక్కీ ప్యాడ్స్ తీసుకున్నాను. అవి ఎంతకు తీసుకున్నాను ఏంటో చెప్తానండి. బీరకాయలు వేసాను, కాకరకాయ వేసాను, నెక్స్ట్ ఇంకా పొట్లకాయలు వేసాను. అవి కూడా వచ్చేయండి, చక్కగా ఎదుగుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి అప్డేట్ ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం హార్వెస్ట్కి నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయ చెట్టుకు వచ్చింది, ఇంకొక చెట్టు ఉంది, దానికి కూడా చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఈ చెట్టుకి కాపు తగ్గిందండి, ప్రూనింగ్ చేయాలి. ఎందుకనో తెలీదు, కాపు అయితే తగ్గింది, పూత కూడా లేదు. జస్ట్ ప్రూన్ చేసేద్దాం ఈ మొక్క. ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాము. ఇదిగోండి, ఎల్లో కలర్ వస్తున్నాయి. ఇంకొకటి కూడా ఉంది. 3, 4 నిమ్మకాయలు వచ్చాయండి. ఇంకొకటి ఉంది. చెట్టుకి ఇటువైపు అంతా వెతికాను కానీ ఇక్కడ చూసానా ఆకు కింద ఉండిపోయిందో, చూడలేనట్టుంది. చూడండి ఎంత బాగుందో. నేతి బీరకాయ సీడ్స్ కోసం ఉంచానండి, ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి వేసాను అనుకుంటున్నానండి, విత్తనాలు వచ్చాయో లేదో, విత్తనాలు జర్మినేషన్ అయ్యాయో లేదో నాకు కనిపించట్లేదు ఎక్కడన్నా. మరి ఆ విత్తనాలు ఫెయిల్ అయితే ఇవైనా పనిచేస్తాయి అని చెప్పి ఇది కూడా ఒకటి ఉంచాను, ఎందుకని మంచిదని. ఇక్కడైతే మీరు షాక్ అయిపోతారండి, ఎంత పెద్ద బొరబాటీలు అండి, ఎంత చక్కగా ఎంత పొడవుగున్నాయి చూసారా, తాళ్ళలాగా. నిజంగా హ్యాపీ ఇస్తుంది, ఎంత పొడవుందో. 2 మీటర్ల తాడులాగా కనబడుతుందండి నాకైతే. మీకు అనిపిస్తుందా? ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి. ఇంత పొడవు బీరకాయలని బొరబాటిల్ని అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం. మన గార్డెన్లో లేదండి ఈ వెరైటీ.
మా ఫ్రెండ్ ఒకరు వచ్చి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పొడవు బెర్బాటిల్ని అయితే నేను తెంపుకుంటున్నందుకు గార్డెన్లో. అప్పుడు చిన్నవి వచ్చేవి అనమాట, అంటే ఈ సైజు వచ్చేవి, ఈ మాత్రం ఉండేవి. ఇప్పుడైతే చాలా పొడవుగా ఉంటున్నాయి. హ్యాపీగా ఉంది నాకు. వైట్ ఎగ్ బ్రింజలు కనిపిస్తుందా? ఇదిగోండి, కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు నమ్మేస్తారండి ఎవరైనా. ఇంత న్యూ వెరైటీస్ మన గార్డెన్లో పండించుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి రెడీ అవుతుందండి, చూసారు కదా, ఇక్కడ పోతుంది. ఇంకా చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఒక మొక్కే బాగా వచ్చింది, సెకండ్ మొక్క కొంచెం డల్గా ఉంది. రెండో మొక్క వేసుకున్నాను కానీ పెద్దగా ఎదుగుదల లేదు. ఫస్ట్ టైము మన గార్డెన్లో కాసిన కోడిగుడ్డు బ్రింజల్ ఎంత బాగుందో, సేమ్ గుడ్డు షేప్లో ఉంది కదండి. బెండకాయలు కొద్దిగా ఉన్నాయండి, అవి కూడా మరి కట్ చేసుకుందాం. కొత్త బెండకాయలు కాపు కూడా వచ్చేస్తుందండి, పిందెలు వచ్చేస్తున్నాయి బాగానే. ఒక మొక్కకే 4-5 ఉన్నాయి. సో ఇక్కడైతే ముదిరిపోతాయండి, ఇవి కట్ చేసేద్దాం. స్టార్ బెండ, డబల్ కలరు, మల్టీ కలర్, లేతగా ఉన్నాయండి ఇవి. చూడండి, ఇలా అనగానే విరిగిపోయి కదా. ఇంకా ఇక్కడ చిన్నగా ఉన్నాయండి, ఆ పైది అయితే ముదిరిపోయింది, అది వదిలేసాను. మొన్న ఎప్పుడు సీడ్స్ కలెక్ట్ చేశానండి, అవి ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. మొన్న వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇచ్చాను, ఇంకా కొంచెం ఉంటాయి. చిన్న గార్డెన్ కదండి, సీడ్స్ ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొక్కలు తీసేయడం వల్ల నాకు సీడ్స్ అయితే తగ్గిపోయి ఎవరికి ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రం నా దగ్గర ఏ సీడ్స్ ఉంటాయి మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేస్తున్నాను. హ్యాపీనెస్, నాకు ఎవరికైనా ఇవ్వడం కూడా చాలా ఆనందం అండి. ఉంటే తప్పకుండా షేర్ చేస్తానండి ఎవరికైనా. అయితే ఇక్కడ చెప్పాను కదండి, బీరపదులు అవి వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. కట్ చేద్దామా? ఏమి ఉన్నాయో ఇంకా చూడాలండి. పువ్వులు కూడా ఉన్నాయండి, చాలా బాగా పోస్తున్నాయి, చూస్తున్నారా? బంతిపూలు కట్ చేసుకుందామండి పూజకి, ఎందుకంటే ఇంత చక్కగా కలర్ఫుల్గా పోస్తున్నాయి కదా. దేవుడికి అలంకరించుకుంటే ఎంత బాగుంటాయో అసలు. ఇవన్నీ డెకరేషన్గా మంచి వాటర్ వేసి చక్కగా డెకరేటివ్ చేసుకోవచ్చు. చామంతులు వచ్చేసేయండి సూపర్గా. కలర్ చూడండి ఎంత బాగుందో, నాకైతే పిచ్చి పిచ్చి కలర్, ఈ కలర్ చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ టైం ఇది కూడా నేను కట్ చేస్తానండి. మొన్న కట్ చేసాం కదా, సెకండ్ టైం, సారీ. ఇంకా ఫస్ట్ టైం అంటున్నాను. కాకపోతే ఎందుకో కొంచెం చిన్నగా వస్తున్నాయి, ఎందుకంటే పాటే చిన్నదిలేండి బాగా. చాలా చిన్న పాట్లో వేశాను, 6 ఇంచెస్ కూడా ఉంటుందో ఉండదు అది. సో ఇదండి ఈ పువ్వులు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఈ పింక్ కలర్ నందివర్ధనం, ఎంత బాగుంటుందో తెలుసండి. ఏదో కుంకుమ పెట్టినట్టేనండి, మధ్యలోని బొట్టు పెట్టినట్టు ఉంటుంది కదా. చాలా సంతోషంగా ఉంటుంది ఈ పువ్వులన్నీ రకరకాలు మన గార్డెన్లోని పూస్తుంటే. ఇక్కడ ఒక బెండకాయ ఉందండి, చూసారండి, వర్షం వచ్చేస్తుంది, చినుకులు పడిపోతున్నాయి. ఇక్కడితో ఆపేస్తున్నాను. నేను మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి, ఇంకేమైనా ఉన్నాయేమో చూసి. ఓకే అండి, ఇవైతే అందరికి కోసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. 2 years బ్యాక్ అని ఈ విధంగా మళ్ళీ మనం ప్రూనింగ్ చేయడం వల్ల మళ్ళీ కాపు వస్తుంది, చూసారు కదా. కిందటి వీడియోలో చెప్పాను కదండి వస్తాయి, కానీ ఇది మిరపకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ రౌండ్ మిర్చి ఉందండి, కట్ చేద్దాం, కోసేసుకుందాం. ఇంకెందుకు దాయడం, చెట్టు నిండా మనకి మళ్ళీ రావాలి అంటే కట్ చేసేసుకుంటూ ఉండాలండి. వచ్చిన ఈల్డ్ని తీసేసుకోవాలి, అలా అయితేనే మళ్ళీ మనకి పూత వస్తుంది, కాపు వస్తుంది. ఇవి భలే ఉన్నాయండి, అసలు ఘాటు ఉంటాయి. అలాగే మనకి చట్నీలకు కానీ, ఇంకా ఇవి ఎండిపోయిన తర్వాత అయితే చక్కగా నిల్వ చేసేసుకోవచ్చు, పచ్చళ్ళకి అన్నిటికీ. ఈ మిరపకాయలు అయితే బాగా కాస్తాయి కదా, ఒక్క మొక్కకి చాలా కాస్తుంటాయండి. సో ఈ ప్లాంట్ అయితే మిస్ అవ్వకూడదు అసలు. నేను ఇక్కడ చాలా వేసుకున్నానండి ఈ మొక్కలే. మళ్ళీ నేను తెలియకుండానే వేసాను, అవే విత్తనాలు వచ్చాయి. అందుకనే మళ్ళీ చూసి పొడవు రకం వేసాను అనమాట. ఆ సీడ్ తీసుకువెళ్ళి గుర్తుగాన, లేకపోతే ఇవే వేసేస్తున్నాను అనమాట కంటిన్యూస్గా. మళ్ళీ ఇవే మొక్కలు వచ్చేస్తున్నాయి. అన్నీ ఇవే ఉంటే ఏం బాగుంటుందండి, అన్ని రకాలు కదా పండించాలి కదా, పొడవు కూడా బాగుంటాయి. నేను చెప్పిన ఇది ఎగ్ షేప్లో ఉందండి, పూరి నుంచి తీసుకొచ్చిన సీడు. ఇదిగోండి, అంటే చిన్న ఓవల్ షేప్ అనమాట. ఆ దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఇవి చక్కగా 4 కాసేయండి, షేప్ తేడా ఉంది. నెక్స్ట్ ఇవి రెడ్ కలర్ వచ్చాక చూడాలి, చాలా బాగుంటుంది, ఉంచలేదు. ఇది పొడవు మిర్చి అండి, అంటే లావు మిర్చి. ఇది
కొంచెం లావు వస్తాయండి. ఓకే, ఇక్కడెక్కడో నేను వాటర్ బాటిల్ అదే ఆయిల్ క్యాన్లో వేసాను కదండి, ఆ మొక్క కూడా కాస్తున్నాయి కానీ ఎండిపోతున్నాయి, చూసుకోవట్లేదు అనమాట. అక్కడ ఉన్నట్టు గుర్తుండట్లేదు నాకు. మిర్చిలో ఇది ఇంకొక రకం అండి, సన్నంగా ఉంటుంది, ఘాట్ ఎక్కువ అనమాట. ఇలా మనకి రకరకాల మిర్చీస్ ఉంటాయి. ఇది కూడా ప్రూనింగ్ చేసండి, పాత మొక్కే. ఇది కూడా తెలుసు కదా, ఇక్కడ మనకి ఉంది కదా రౌండ్ మిర్చి, చెర్రీ మిర్చి, ఎన్నో పేర్లండి దీనికి. ఇది బాగుంటాయి. ఓకే, ఇంకా ఏంటండి, మీరేంటి వేసుకుంటున్నారు గార్డెన్లో, మీ మొక్కలు ఏంటనేది నాకు షేర్ చేసుకోండి. మీరు కూడా నాకు కమెంట్స్లో రాస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది. మీరందరూ నాతో మాట్లాడినట్టే అనిపిస్తుంటుందండి. అందుకనే నేను కామెంట్స్ చదువుతాను, హ్యాపీ ఫీల్ అవుతాను. ఇదిగోండి చూడండి, ఒక మొక్కకి ఎన్ని ఉన్నాయో ఇలా అనమాట. ఈ మిర్చి అయితే చాలా అధికమైన కాపు వస్తుంది. దీనికి పెస్ట్ ఉంటుంది పెద్దగాన. ఏమైనా ఉన్నా మనం పుల్లటి మజ్జిగని, అల్లం వెల్లుల్లి చెదగొట్టి చక్కగా పేస్ట్ చేసేసి దీనికి స్ప్రే చేసేస్తే చాలండి. ఎలాంటి ఆకుముడతలు, ఎలాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి. మొక్క హెల్తీగా ఉంటుంది. పెస్టిసైడ్ మాత్రం మర్చిపోకూడదండి. మనం లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటు పెస్టిసైడ్ కూడా కంటిన్యూగా ఇస్తుండాలి. అప్పుడే మనకి హెల్తీగా ఉంటాయి గార్డెన్లో మొక్కలన్నీ కూడా, అంతే కదా. ఇవి ఇలా చేంజ్ అవుతుంటుందండి రెడ్ కలర్లోకి. సో మనం బంతి పూలు కూడా కోసుకుందాం అండి. కిందకెళ్ళి మన కిందన పపయా ప్లాంట్స్ పెంచుకుంటున్నాం కదండి, అక్కడికి వెళ్ళి మందార పూలు కోసుకొచ్చానండి. మందార పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయి, నాకు ఇలాగా చక్కగా వస్తాయండి దేవుడి పూజకి. సో ఈ బంతి పూలు కూడా నేను పోల్స్ వర్గం వస్తుంది కదా మనకి, పోల్స్ వర్గం రోజున మనం దీపారాధన చేసుకునేటప్పుడు, ఒత్తులు వదిలేటప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. బంతి పూలు అయితే బాగుంటాయండి, ఎంత బాగా పోస్తున్నాయో. ఇవన్నీ కూడా వాటర్లో వేసుకోవచ్చండి. అడీనియమ్స్ని పువ్వులని పూజకి వాడకూడదు అన్నారు. నాకు కమెంట్స్లో చెప్పరా, నిజంగానే వాడకూడదా నాకు తెలీదు. అయితే ఎందుకని యూజ్ చేయకూడదు కూడా చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే దీన్ని మనం కట్ చేసి కొంచెం పొట్టిగా పెంచడం వల్లేమో అనుకుంటున్నానండి. అందువల్ల దేవుడికి ఉపయోగించకూడదేమో ఏమో ఈ పువ్వులు. మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నాతో పాటు చూసే వాళ్ళకి కూడా, తెలియని వాళ్ళకి తెలుస్తుందని. ఓకే అండి, ఇప్పుడైతే అడీనియమ్స్ కూడా కోస్తాను. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి, అవి నెక్స్ట్ మళ్ళీ పోస్తాయి మనకి. ఇప్పుడు బాగా సర్వైవ్ అయ్యింది మొక్క. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే 9 o'clock ఫ్లవర్స్, ఇవన్నీ మనకి చక్కగా అందానికి పోస్తాయి. ఇవి ఉంచేద్దాము. ఇంకా ఇక్కడ మనకి బంతి పూలు కూడా ఉన్నాయండి, ఇవి కూడా కొద్ది కట్ చేసుకుందాం. టైం అయిపోతుంది, చాలాసేపు అయిపోయింది ఇప్పటికే. గులాబీ మొక్క చాలా రోజులు అయిపోయిందండి పువ్వు పూసి. ఇదండి ఇన్ని పువ్వులు పూసాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ బంతి పూలు ఉన్నాయి. ఇక్కడ ఎల్లో ఆల్మండ్, ఒకసారి మన గార్డెన్ చూసేయండి. రాఖీ ఫ్లవర్ కూడా ఉన్నట్టుంది కదా, అది కూడా కట్ చేసుకుందామా. నిన్న ఎన్నో పూస్తే తీసుకెళ్ళి కృష్ణయ్యకి పెట్టానండి. ఇది కృష్ణయ్యకి చాలా ఇష్టం కదా. ఇక్కడ గులాబీలు ఉన్నాయి. ఇవి ఎందుకో సరిపోయట్లేదు, ఒకసారి దీని గురించి చూడాలి. చూసారండి, ఈరోజు మన హార్వెస్ట్
పళ్ళు నిండిపోయినాయి పువ్వులతోని, అడినియమ్స్ అలాగే మందారాలు, ఇక్కడ రకరకాల ఫ్లవర్స్, రాకీ ఫ్లవర్ హైలైట్గా కనిపిస్తుందండి. చాలా బాగుంది. అయితే ఇక్కడ మనం కూరగాయలు అయితే కొన్ని కోసుకున్నాం కదండి, బీరకాయలు, దొండకాయలు, అలాగే సీడ్స్ కోసం నిమ్మకాయలు, అలాగే వంకాయ, వైట్ బ్రింజల్ ఇది స్పెషల్ అండి, ఎగ్ బ్రింజల్ చాలా బాగుంది, నాకైతే కోడిగుడ్డు కోసినట్టే ఉంది. బెండకాయలు, బొరబాటీలు, లాంగ్ బొరబాటీలు, తోటకూర వాడిపోయిందండి అప్పుడే, ఇలా వర్షం పడినట్టే పడింది, ఎండ వచ్చేసిందండి బాగాన. సో నన్ను మళ్ళీ ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలా బాగా వచ్చాయండి ఈరోజు హార్వెస్ట్ అయితే. ఇదండి ఈరోజు చేసుకున్న హార్వెస్ట్ అండి. చక్కగా ఉన్నాయి కదా, నాకైతే మంచిగా రంగురంగుల పువ్వులు పూజకి ఉపయోగపడతాయి. పోలిపాటి మీ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి.